హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే చార్మినార్ దగ్గరికి వచ్చేసానండి. సో చార్మినార్ ఏంటి, అక్కడ షాపింగ్ ఏంటి అనేది నేను వీడియోలో ఫుల్గా క్లియర్గా చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్తే ముందుగా షాపింగ్ అయితే చేసేద్దామండి. సో ఈ షాపింగ్ ఏంటి, ఇక్కడ ఎలా బార్గెన్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి. మనం ఎంత జాగ్రత్తగా బార్గెన్ చేస్తే అంత మనీ అనేది మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ మాత్రమే నేను చూపిస్తున్నానండి. ఇంకో వీడియోలో నేను చార్మినార్ లేక్ వెళ్ళానా లేదా వెళ్ళొచ్చా లేదా అనేది ఇంకో వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అదామండి, ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అయితే మనకి కొంచెం అవగాహన ఉంటే కనుక ఈ బార్గెనింగ్ మీద తెలిస్తే మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఈజీగా మోసం చేస్తారనమాట. అంటే అక్కడ చూడ్డానికి మొత్తం అన్ని ఫిక్స్డ్ రేట్లు అనేది బోర్డ్స్ మాత్రం పెట్టేసి ఉంటారండి. అయినా మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. లేకపోతే చాలా వరకు అమౌంట్ అనేది మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా బజార్లు అయితే ఉన్నాయన్నమాట. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే హాలిడే టైమ్స్లో వెళ్ళడం అనమాట. సో ఇలా వీకెండ్స్ కానీ హాలిడే టైమ్స్లో కానీ వెళ్తే కనుక చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందండి. సో అలా క్రౌడ్ ఉండడం వల్ల మనం షాపింగ్ అనేది సరిగ్గా చేయలేమన్నమాట. ఇంత క్రౌడ్లో మనం ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేము. అసలు ఫ్రీక్వెన్సీ కూడా సరిగ్గా ఉండదన్నమాట. మనం నడవడానికి కానీ షాపింగ్ చేయడానికి కానీ దేనికి కూడా ఫ్రీ మూమెంట్ అనేది ఉండదన్నమాట. సో అందుకోసం నేను చెప్తున్నానంటే వీక్ డేస్లో అయితే చాలా బెస్ట్ అండి, బాగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా వీకెండ్ కానీ లేకుంటే ఫెస్టివల్ టైమ్స్లో కానీ లేకుంటే హాలిడే టైమ్స్లో కానీ వెళ్ళారంటే మాత్రం క్రౌడ్ అయితే చాలా భయంకరంగా ఉంటుందండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అడుగడుగున షాపింగ్స్ ఉంటాయి, మొత్తం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా సఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా మీతో వాటర్ బాటిల్స్ అనేటివి క్యారీ చేసుకెళ్ళండి. సో ఇలా మేము స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ క్రౌడ్ వల్ల ఎక్కువ టైం అవ్వడం వల్ల మేము లంచ్ కూడా చేసేసామన్నమాట. అక్కడ రెస్టారెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, బేకరీలు ఉన్నాయి, టీ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. సో మేమైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా హైదరాబాద్ బిర్యానీ అనేది మేము అక్కడే టేస్ట్ చేసామండి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడైతే రేట్స్ అనేది మనకి ప్రతి ఒక్కటి కూడా 250 రూపీస్ నుంచి 600-700 వరకు ఉన్నాయన్నమాట. సో అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ అమౌంట్ అయినా వాళ్ళు చెప్పిన వెంటనే మనం సైలెంట్గా అదే అమౌంట్ అనేసి మోసపోకూడదు అనమాట. మనం బార్గెనింగ్ అనేది చేయగలిగితే కనుక మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. రకరకాల జ్యువెలరీ ఉంది, షాపింగ్ అయితే చాలా బాగుందండి. షూస్, స్లిప్పర్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వాచెస్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని బజార్లు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఈ క్రౌడ్ వల్ల నేను ఇవన్నీ గ్యాదర్ అయితే చేయలేకపోయానండి. సో అందుకే నేను చెప్తున్నాను, వీక్ డేస్లో ఎప్పుడు జనాలు తిరగని టైంలో ఫ్రీ టైంలో వెళ్ళగలిగితే కనుక మనం షాపింగ్ అయితే చేసుకోగలుగుతాం అనమాట. నేను వెళ్ళిన టైంకి ఫెస్టివల్ టైం కాబట్టి అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు ఎటు వెళ్తున్నామో తెలియలేదు, ఏం చేస్తున్నామో కూడా తెలియదు అనమాట, అంత క్రౌడ్ ఉన్నారు. తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చే వరకే చాలా టైం అయిపోయింది. తర్వాత ఈ బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మంచి మంచి షాపింగ్ కూడా అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి. అన్నీ కూడాను మనం బార్గెన్ చేయాలి. వాళ్ళు ఫిక్స్డ్ అనే బోర్డు అయితే పెడతారండి. అయితే మనం 250 వాచ్ అంట చెప్తారనమాట. మనం దాన్ని 180 రూపీస్కి బార్గెన్ చేయగలిగితే, బేరం ఆడగలిగితే కనుక మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే కాయిన్స్ కూడా మంచి మంచి కాయిన్స్ అనమాట. చాలా పాతకాలం నాటి నాణ్యాలు కాయిన్స్ అనమాట ఇవన్నీ. అసలు ఇవన్నీ నేను క్లియర్గా చూపించాలనుకున్నాను, కానీ అక్కడ ఉండే రష్కి ఆ టైం కూడా నాకు దొరకలేదండి. సో ఇక్కడైతే బాగా పురాతన కాలం నాటి నాణ్యాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను.
తర్వాత మేము ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి చాయ్ అనేది తీసుకున్నాం అనమాట. చాయ్ కూడా చాలా బాగుందనమాట. నిజంగా చార్మినార్ దగ్గర చాయ్ తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. తర్వాత ఇక్కడ జ్యువెలరీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న జ్యువెలరీ నుంచి 20 రూపీస్ నుంచి 30 రూపీస్ నుంచి నెక్స్ట్ 100 150 వరకు ఉన్నాయన్నమాట. అయితే మీకు తెలిసింది నేను చెప్పాను కదా, అన్నీ కూడా బార్గెన్ చేసే తీసుకోవాలి. తక్కువ రేటుకి అయితే ఇవ్వరు వాళ్ళు, చాలా మోసం చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ అయినా ఏదైనా కూడా జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఏదైనా సరే 600 అంటే మనం ఎంతవరకు 200 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఖచ్చితంగా అమౌంట్కి మనకి ఇచ్చేస్తారండి. మనం అడగంగా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ముందే మనం వాళ్ళు చెప్పిన దానికి 600 అంటే 500 అన్నాం అనుకోండి, మనల్ని అక్కడే మోసం చేసేస్తారు. కాబట్టి వాళ్ళు 600 అంటే మనం 200 అని చెప్తే కానీ వాళ్ళు తగ్గరనమాట. సో మనం బార్గెన్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట మనం అమౌంట్ సేవ్ చేసుకోవడం. సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. పానీపూరి నుంచి మొత్తం స్నాక్స్ అన్నీ బాగున్నాయి అనమాట. తర్వాత ఇక్కడ చూడీ బజార్ అనేది కూడా ఉందన్నమాట. మనకి యాజ్ యూజువల్ తెలుసు చార్మినార్ అంటేనే బ్యాంగిల్ స్పెషల్ అనమాట. సో ఇక్కడ రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, వాటి తగ్గ షాప్స్ అయితే ఉన్నాయండి. మనకి ఏది కావాలో అవి ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అందులో కూడా అంబానీగా వాళ్ళ వైఫ్ వేసుకున్న జ్యువెలరీ సెట్ ఉంది కదా, ఒకప్పుడు అది ఒక వైరల్ అయిందనమాట జ్యువెలరీ. అలాంటివి కూడా చాలా బాగున్నాయండి. 200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా తర్వాత నేను చార్మినార్ కూడా లోపలికి కూడా వెళ్ళానా లేదా అనేది ఇంకో వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. సో ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.